IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడి టీవీ. రేపటి రోజున తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది స్టార్ హీరోలు అయితే హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది హీరోలకైతే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి ఆహ్వానాలు పంపించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ హీరో అయినటువంటి రామ్ చరణ్ తేజ్ హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి రామ్ చరణ్ ఆహ్వానించినట్లుగా, ఆహ్వానం కూడా పంపినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి కూడా రామ్ చరణ్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక బాబాయ్ అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రేపటి రోజున మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి మొత్తంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి, అలాగే మంత్రిగా పవన్ కళ్యాణ్ యొక్క ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ అయితే హాజరు కావాలని ఒక నిర్ణయం తీసుకున్నారంటూ ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ధృవీకరిస్తున్నారు. ఈ విషయం గురించి పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు రామ్ చరణ్ కలిసి ఉన్నటువంటి ఫోటోలను అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రేపటి రోజున రామ్ చరణ్ ఏపీకి రాబోతూ ఉన్నారు, ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారంటూ మెగా ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటారు. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మరికొంతమందికి ఆహ్వానాలు ఎన్ని పంపించామంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక రేపటి రోజున ఎవరెవరు రాబోతున్నారు, ఎంతమంది స్టార్ హీరోలు రాబోతూ ఉన్నారు అనేటువంటి విషయం అయితే తేలబోతూ ఉంది. ఇక నారా చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీ ఇండస్ట్రీకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి స్టార్ హీరోలు కూడా మరికొంతమంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరికొంతమంది చిన్న స్థాయి నటులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది.